ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ పోలీసులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే గాదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. దీంట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేకుంటే పొలిటికల్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా కేసు విచారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, వీటన్నిటిని చాలామంది జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పేరు గుర్తుంచుకోండి, గాదే సాయి కృష్ణ. చాలా కాలం పాటు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు ఇది. సో దీనికి సంబంధించి ఈ కేసులో ఈరోజు 2 కోణాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తుంది, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు కనిపించని కోణం ఏముంది, ఇది కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీంతోపాటు ఈ కేసుపై జరుగుతున్నటువంటి రాజకీయ రగడ, పొలిటీషియన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ వెనుకున్నటువంటి మతలబ్ కూడా ఈ మొత్తం వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. గాదే సాయి కృష్ణ మే 9వ తేదీ నుంచి కనిపించడం లేదు అనేటువంటిది ఆ యువకుడి తల్లి గాదే విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆరోపణ. మే 9 నుంచి తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, తన కొడుకు ఎక్కడున్నారని అడుగుతున్నారు. ఒక సందర్భంలో తన కొడుకును పోలీస్ స్టేషన్లో చూశాను, అయినప్పటికీ కూడా తనకు ఇవ్వలేదు. ఆ తర్వాత అతన్ని మాయం చేశారు. సిఐ నాగరాజు, నీ కొడుకుకు దండేసుకోపో, అతడు బతకడు అని చెప్పాడు అనేటువంటి మాట కూడా గాదే విజయలక్ష్మి చెప్పారు. మే 9. ఆ తర్వాత మొత్తం దీంట్లో కుల సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యాయి, ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు జూన్ 19వ తేదీన మళ్ళీ గాదే విజయలక్ష్మి పేరు మీద ఒక పిటిషన్ తీసుకొని, ఒక ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్స్, డీటెయిల్స్ కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేశాము. సో ఇప్పుడు ఈ కేసు ఎటువైపు విచారణకు వెళ్తుందో, ఏ విధంగా విచారణ జరుగుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కేసులో సిఐ నాగరాజు ముద్దాయిగా ఉన్నారు, నిందితుడిగా ఉన్నారు. అతని మీద విచారణ జరుగుతోంది. ముందుగా ఈ కేసుకు సంబంధించి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విచారణ సాగుతుంది. దాంట్లో ఒక సిఐ విచారణ కూడా ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి హడావిడి కూడా మనం చూసాము. ఆయన నేరుగా ఎక్కడైతే శ్మశానం ఉందో ఆ శ్మశానంలో గాదే సాయి కృష్ణకు సంబంధించినదిగా చెప్తున్నటువంటి ఒక శవాన్ని తగలబెట్టారు, దహన సంస్కారాలు చేశారు అనేటువంటి సమాచారం ఉందో అక్కడికి వెళ్ళి ఆయన దాన్ని తనిఖీ చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా పోలీసులకు ఎటువంటి ఒక కంక్లూజివ్ మెటీరియల్ దొరకలేదు, ఒక ఎవిడెన్స్ దొరకలేదు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే 20వ తేదీ రాత్రి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటిది కూడా మీరు నా గత వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక డిఐజీ, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు విచారణ చేయలేరు అనేటువంటిది నేను ఆ వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇందులో కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాదు, విజయవాడ సిపికి సంబంధించి కూడా పరిధి ఉంది, అతన్ని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో అతని కంటే ఎక్కువ ర్యాంక్, లేదంటే అతని ర్యాంక్ ఆఫీసర్ ఉన్నటువంటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్తో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఐజీ ర్యాంక్ ఆఫీసర్తో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు ఎందుకు చేశారు అనేటువంటిది కూడా నేను మీకు మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విచారణ సాగుతోంది. చాలామంది నాగరాజు ఎక్కడున్నాడు, సిఐ నాగరాజు కనిపించట్లేదు, అతను ఏమైపోయాడు, ఎక్కడున్నారు అనేటువంటిది చెప్తున్నారు. సిఐ నాగరాజు చాలా నాటకీయంగా ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయన ఒక కోర్టు డ్యూటీ చూసేటువంటి ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఉన్నారు. ఆయనను పరామర్శించడానికి కొంతమంది పోలీసులు, అధికారులు కూడా వెళ్తున్నారు. పైగా నాగరాజు ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది నాగరాజు లాంటి నిజాయితీ ఆఫీసర్ మాకు ఉండాలి, ఆయనను ఇక్కడ నుంచి తప్పించొద్దు అని ఆయనకు అనుకూలంగా నినాదాలు కూడా చేస్తున్నారు. సో నాగరాజు వెరీ మచ్ అవైలబుల్ ఇన్ విజయవాడ. సో ఆయన ఎక్కడున్నారు అనేటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ తెలుసు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్, ఆయన కొలీగ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి, కొంతమంది అయితే ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి నాగరాజును పరామర్శించారు. ఆయనకు సంఘీభావంగా ఆ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో నాగరాజు అవైలబుల్ ఉన్నారు. సో ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తుంది అంటే నాగరాజు చుట్టూ తిరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. సో నాగరాజును అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఈరోజు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరగబోతోంది, ఎటువంటి నాటకీయ పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు నాగరాజును పోలీస్ అధికారులు విచారించినటువంటి దాఖలాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం రోజు మధ్యాహ్నము 3 గంటల వరకు అతన్ని ఎవరు కూడా విచారించలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. బట్ ఆయనను ఎక్కడ కూడా విచారించినటువంటి ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ఈ కేసులో సిట్ ఎందుకు వేసింది ప్రభుత్వం అనేది చూడాలి. సిట్ ముందుగానే వేయచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు వేసిందంటే ఇందులో సిఐ నాగరాజు కంటే పైన ఉన్నటువంటి అధికారుల పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణ చేస్తున్నప్పుడు మళ్ళీ గడియారం శబ్దం చేస్తుంది, ముందు కదులుతుంది, గడియారం సమయం దాటిపోతుంది. సో 29వ తేదీకి గడియారం చేరుకున్నప్పుడు మనం చూసుకుంటే ఆ రోజు కోర్టు అడుగుతుంది, ఇందులో చాలామంది మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళ మీద విచారించేటప్పుడు మీరు ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో ఎట్లా విచారిస్తారు, అతని కంటే పై స్థాయి అధికారులు ఎట్లా విచారిస్తారని కోర్టు ప్రశ్న అడుగుతుంది. కాబట్టి ముందుగా సిట్ ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం.
ఈ కేసులో హైకోర్టుకు సిబిఐ విచారణకి కేసు ఇచ్చేటువంటి అధికారం కూడా ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికే ఒక సిట్ ఏర్పాటు చేశాము, దీనిలో థరూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పడం కోసం డెఫినెట్గా ఈ సిట్ ఏర్పాటు చేశారు అనేటువంటిది ఒక అజంప్షన్, ఒక హైపోథెటికల్ అజంప్షన్ మాత్రం నేను చెప్పగలుగుతాను. రేపు కోర్టులో మీరు ఎంత సీరియస్గా దీని మీద విచారణ చేస్తున్నారని చెప్పడానికి ప్రభుత్వం తరపున, ముఖ్యంగా పోలీసుల తరపున ఒక సిట్ ఏర్పాటు చేశారు అని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిట్ ఏర్పాటు అనేటువంటిది జరిగింది. బట్ సిట్లో మనం చూసుకుంటే ముందుగా వెళ్ళి ఎవరైతే 40 రోజుల నుంచి తమ కొడుకు కనిపించలేదని చెప్తున్నటువంటి విజయలక్ష్మిని పోలీసులు విచారించారు, ఆయన కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. బట్ నాగరాజు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు? స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఇందులో సెక్షన్స్ నేను మళ్ళీ చెప్తాను. BNS 103(1) అనేటువంటి ఒక సెక్షన్ ఉంది, అది హత్య కేసు. ఎవరి మీదనైనా హత్య కేసు నమోదైతే అతను ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత పోలీసులు అలాగే ఊరుకుంటారా? ఒక హత్య కేసు నమోదయ్యి ఎఫ్ఐఆర్లో హత్య కేసు ఉన్న తర్వాత ఆ వ్యక్తిని అలాగే వదిలేస్తారా? కేవలం ఒక దొంగతనం చేసినటువంటి ఒక కేసు ఉంటేనే పోలీసులు ఎక్కడున్నారో తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చూపెట్టి జైల్లో వేసేటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎక్కడున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హైదరాబాద్లో ఉంటే తెల్లారుజామున 5 గంటలకు వచ్చి తలుపులు తట్టి పట్టుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి అతనికి జైలుకు పంపేటువంటి పోలీసులు. మరి ఎందుకు ఒక హత్య కేసు ఎదుర్కొంటున్నటువంటి ఒక పోలీసు విజయవాడలోనే ఉండి తన మద్దతుదారులతో ఉన్నప్పుడు గంటలు గడుస్తున్న కొద్దీ ఎందుకు అతన్ని అదుపులోకి తీసుకోవట్లేదు? అతను పారిపోయేటువంటి అవకాశం కల్పిస్తున్నారా, లేకుంటే అతనికి ఏమీ కాదు అనేటువంటి ధైర్యమా, లేకుంటే ఏంటిది అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాలి. సో దీని వెనకాల ఒక జరుగుతున్నటువంటి స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. ఇది అన్కన్ఫర్మ్డ్ స్టోరీ, చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చారు అనేటువంటి విషయం. ఇందులో జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వివాదాన్ని తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక పెద్ద అధికారికి, సిఐ నాగరాజు కంటే పైన ఉన్నటువంటి ఒక అధికారికి హస్తం ఉంది. అతను తన దగ్గర ఉన్నటువంటి పోలీస్ విభాగంలోని తన పర్యవేక్షణలో పనిచేసేటువంటి ఒక విభాగాన్ని తీసుకొని ఆ విభాగం ద్వారా సాయికృష్ణను పట్టుకొచ్చి అతన్ని ఒక హోటల్ రూమ్లో పెట్టి టార్చర్ చేశారు. ఆ తర్వాత టార్చర్ చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతన్ని సిఐ నాగరాజుకి అప్పగించారు. అతను మళ్ళీ టార్చర్ చేశాడు. ఆ తర్వాత గాది సాయికృష్ణ చనిపోయాడు అనేటువంటి చాలామంది చెప్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్నాని ప్రెస్ మీట్లో మనం చూసాము. అదేవిధంగా జడశ్రవణ్ ఒక న్యాయ కోవిదుడు, ఆయన ప్రెస్ మీట్లో మనం చూసాము. అంబటి రాంబాబు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత, ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఉంది. కొంతమంది రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరిద్దరు కూడా ఈ లాజిక్ను తర్వాత ఈ థియరీని చెప్తున్నారు. సో ఇప్పుడే మనం దీన్ని కన్ఫర్మ్ చేయలేము. ఇది ఏముంది అనేటువంటిది విచారణలో బయటకు వస్తుంది. విచారించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమైన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు బయటికి వస్తాయి. బట్ డెఫినెట్గా ఇందులో ఒక రియల్ ఎస్టేట్ గొడవ ఉంది, ఒక పెద్ద పోలీస్ అధికారి హస్తం ఉంది. సిఐ నాగరాజు కంటే పైన ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి మొత్తం వ్యవహారంలో ఈ కేసు ఈ స్థాయికి వచ్చింది. గాది సాయికృష్ణ ఈ విధంగా మిస్ అయ్యాడు అనేటువంటి ఒక పెద్ద లాబింగ్ జరుగుతుంది. కాబట్టే గాదే సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు చాలా ప్రశాంతంగా తనకేమీ కాదు, ఎందుకంటే తనకి ఏదైనా అయితే తనకంటే పైన ఉన్న ఆఫీసర్లు కూడా ఇరుక్కుంటారు కాబట్టి తనకి ఏది కాదు అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాడు. అతని ఇంటి దగ్గర అతనికి అనుకూలంగా చాలామంది కూడా అందుకే నినాదాలు చేస్తున్నారు. అతనికి సపోర్ట్గానే ఇంకొంతమంది ఆఫీసర్లను ఆ పైబాస్ అతని దగ్గరికి పంపించాడు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసు వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా థీరీస్ ఉన్నాయి. ఇవన్నిటిని విచారించాలి అంటే ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళ పరిధిలో పనిచేసేటువంటి అధికారులు దీన్ని విచారించలేరు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పెద్ద వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద వ్యక్తి దీని వెనకాల ఉన్నారు అనేటువంటి కూడా ఆరోపణలు చాలా స్పష్టంగా, నేను ఇంకా పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి ఆధారాలు లేనప్పుడు పేరు చెప్పకూడదు కాబట్టి దానికి సంబంధించి నేను ఇప్పుడే అతని పేరు ఎక్కడ ఎఫ్ఐఆర్లో లేదు కాబట్టి పెద్ద పోలీస్ అధికారి అని మాత్రమే అంటున్నాను. మీరు ఆ అధికారి ఎవరు అనుకుంటే జడశ్రావణ్, అంబటి రాంబాబు, అదేవిధంగా మనం చూసుకుంటే పేరు నని వాళ్ళ ప్రెస్ మీట్లలో చాలా స్పష్టంగా పేరు కూడా చెప్తున్నారు. సో ఒక థియరీ స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఈ కేసుకు సంబంధించి అన్ఫోల్డ్ అయినటువంటి తీరును మనం చూసుకుంటే ఎప్పుడైతే ఈ సిట్ ఏర్పాటు చేశారో దీని ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరు, అధికారులు బిహేవ్ చేస్తున్నటువంటి తీరు, సిట్ ఏర్పాటు, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక ఈ కేసుకు సంబంధించి మనం పొలిటికల్గా కూడా ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి చూడాలి. ముఖ్యంగా ఈ కేసు ఎక్కడైతే బయటికి వచ్చి డిస్కషన్ జరుగుతుందో అదేవిధంగా గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆమె తల్లి విజయలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా చాలామంది ఈ కేసుకు సంబంధించి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఈ కేసు చాలామందికి అప్పుడు తెలిసింది. డైరెక్ట్గా కుటుంబం ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన తర్వాత మీడియాలో కథనాలు అప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ మన కళ్ళ ముందు మన చుట్టుపక్కల ఇంత దారుణం జరుగుతుందా, ఒక మనిషిని మాయం చేస్తారా, ఒక తల్లి కన్నీటిని పట్టించుకోరా అనేటువంటి ఒక స్పృహ, ఆందోళన అందరిలో వ్యక్తమవుతుంది.
ఈ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి టైంలో చాలా వరకు ప్రజా సంఘాలు, పార్టీల నేతలు విజయలక్ష్మి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ధైర్యం చెప్పారు. కేసులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటిది, కేసు ఏ విధంగా ఉంది, దీంట్లో ఏ విధంగా విచారణను అడ్డుకుంటున్నారు, ఏ విధంగా పోలీసుల తప్పు ఉందనేటువంటిది ఆయన ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా క్లియర్గా చెప్పారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుల్లో చలనం వచ్చింది. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు, విచారణ ప్రారంభించారు. ఇక రెండో రోజు ప్రభుత్వం కూడా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక కాపు యువకుడు ఎట్ ద సేమ్ టైం ఒక తల్లి కొడుకు ఈ కేసులో మొత్తం మిస్ అయ్యాడు. మిస్ అయ్యి 40 రోజులు అవుతున్నా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా స్పందించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ కుటుంబం ఉందో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత కుటుంబం కూడా బయటకు వచ్చి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మా సమస్య ఏంటిదో తెలుసుకున్నారు అనేటువంటి చెప్పారు. సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డైమెన్షన్. ఇక చాలా ఇంట్రెస్టింగ్గా మనం ఇందులో చూడాలి, ఈ కేసులో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు, చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం చూడాలి. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు అంటే, నాకు కులం లేదు, నన్ను కులానికి ఎందుకు కన్ఫైన్ చేస్తారు మీరు, అదేవిధంగా ఒక రౌడీకి ఎందుకు కులం ఉంటుంది, ఒక 14 ఏళ్ళ అమ్మాయికి సంబంధించి 14 ఏళ్ళ అమ్మాయికి రేప్ చేసినటువంటి వ్యక్తికి ఏ విధంగా కులం ఉంటుంది, ఒక హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా కులం ఉంటుంది అనేటువంటి మాటలను ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా గాదె సాయికృష్ణ కేసుతో కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనేటువంటిది ఎవరైతే ఆయన వ్యాఖ్యల్ని వింటారో ఆ విజ్ఞులకు అర్థమవుతుంది. సో ఆయన ఎక్కడ కూడా ఆ కుటుంబాన్ని కలవలేదు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కలవలేదు. ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబం, గాదె సాయికృష్ణ కుటుంబం ఒక ఆరోపణ చేసింది. ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో, అక్కడ ఎక్కడైతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నాడో అతను వచ్చి ఇది మొత్తం కాంప్రమైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆ కుటుంబం చెప్తున్నటువంటి మాట. గాదె సాయికృష్ణ తల్లి, అదేవిధంగా మేనమామలు చెప్తున్నటువంటి మాట. అంటే ఎక్కడో ఒక దగ్గర జనసేన లీడర్స్ దీనిని మొత్తం ఒక విధంగా కాంప్రమైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు కూడా, ఒక రౌడీకి కులం ఉంటుందా, ఒక రౌడీని వెనకేసుకొని రావాలన్నా, రౌడీకి సపోర్ట్గా మాట్లాడాలన్నా, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇందులో రౌడీ ఎవరు, గాదె సాయికృష్ణ కాదా అనేటువంటిది చాలా వరకు డిఫరెంట్గా, ఇంకా అతని మాటలు పూర్తిగా క్లారిటీ లేవు కాబట్టి మనం దీన్ని ఆపాదించలేం. కానీ ఈ కేసును లేకుంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా విన్న తర్వాత ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే, అంటే జనసేనకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు ఈ కేసును ఒక విధంగా కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని కుటుంబమే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇవి రెండింటినీ టాలీ చేసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఒక రౌడీయా లేకుంటే ఒక హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తియా, 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు ఎక్కడదో ఏంటో నాకైతే తెలియదు. బట్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఏంటిది అనేటువంటి కనుక్కుంటాం. బట్ ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఒక రిమాండ్ ఖైదీ జైల్లో ఆత్మహత్య చేసుకున్నా దాన్ని లాకప్ డెత్గా లేకుంటే పోలీసులకు సంబంధించి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఒక వ్యక్తి ఎవరైనా జైలు శిక్ష పడ్డటువంటి వ్యక్తి కూడా ఎక్కడైనా మాయమైతే, జైల్లో మాయమైతే లేకుంటే జైల్లో చనిపోతే అనుమానాస్పదంగా దాని మీద కూడా జైలు అధికారులు దాన్ని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ మీద దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. ఒక మనిషికి, ప్రతి ఒక్కడికి జీవించే హక్కు ఉంటుంది అంటిల్ అన్లెస్ అతనికి ఉరిశిక్ష పడింది లేకుంటే కోర్టు అతన్ని జీవించే హక్కును తీసుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ గాదె సాయికృష్ణకు భారత రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది. సో ఒక మనిషికి రౌడీ అని ముద్ర వేసి ఎక్కడ కూడా కోర్టులు అతన్ని విచారించకుండా, కోర్టులు అతన్ని ముద్దాయిగా, నిందితుడిగా లేకుంటే అతను తప్పు చేశాడని దోషిగా నిర్ధారించకముందే ఒక మనిషి నుంచి జీవించే హక్కు ఎవరు తీసుకుంటారు, తీసుకునే హక్కు మీకు ఎక్కడిది అనేటువంటిది బేసిక్గా గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసు. ఇది కేసు. ఈ కేసును ప్రతి ఒక్కరు చూడాలి. ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది కాదు, ఆ వ్యక్తిని చట్టబద్ధంగా అతని జీవించే హక్కును తీసుకునేంత వరకు మనుషులు ఎవరికైనా కానీ, ఎటువంటి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆ జీవించే హక్కును ఒక సామాన్యుడికి, ప్రతి ఒక్కరికి ఒకే హక్కు ఉంటుంది. ఆ సామాన్యుడి నుంచి లాక్కునేటువంటి హక్కు ఎవరికీ ఉండదు. ఇక్కడ గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి జీవించే హక్కును ఎవరో లాక్కున్నారు, అతన్ని చంపేశారు అనేటువంటి ఆరోపణ. సో ఇందులో బాధ్యుడిగా ఒక పోలీస్ ఆఫీసర్ పేరు వస్తుంది, అతనికి సంబంధించినటువంటి బాస్ల పేరు వస్తుంది. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బాధ్యతగా దీని మీద ప్రవర్తించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కింద అధికారులు చేసినప్పటికీ తప్పుకు తమ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక మంత్రిమండలిలో భాగమైన తర్వాత మంత్రిమండలి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి ఆ మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహించాలి. ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి పని.
కేవలం ప్రభుత్వంలో జరిగేటువంటి మంచికి నేను క్రెడిట్ తీసుకుంటాను, ప్రభుత్వంలో జరిగేటువంటి పాజిటివ్కి నేను క్రెడిట్ తీసుకుంటాను, ప్రభుత్వంలో జరిగేటువంటి నెగిటివిటీకి నాకు సంబంధం లేదు, నా శాఖకు సంబంధం లేదు అని ఏ మంత్రి కూడా తప్పించుకోజాలడు. ఎందుకంటే ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం అంటే మంత్రి మండలికి సంబంధించినటువంటి ఒక సమష్టి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. అందుకే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అయితేనే చాలా నిర్ణయాలు బయటకు వస్తాయి. ఆ మీటింగ్లో అప్రూవ్ అయితేనే చాలా విషయాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికే ఒక చట్టబద్ధత వస్తుంది. అందుకే క్యాబినెట్ మీటింగ్ పెడతారు. అందుకే ప్రతి ఒక్క మంత్రికి సమానమైనటువంటి బాధ్యత ఉంటుందనేటువంటిది చెప్తారు. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక్కటి ఇక్కడ విషయం ఏంటి అంటే, గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో అతని నుంచి జీవించే హక్కును ఎవరైనా తీసేసుకున్నారా, చట్టబద్ధంగా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా తీసుకున్నారా, నిజంగానే అతన్ని చంపేశారా అనేటువంటిది చాలా పెద్ద కేసు. ఇది చాలా బాధ్యతాయుతమైనది. ఎవరైనా కావచ్చు, అది నేను, మీరు, ఇంకెవరైనా కావచ్చు. ఈ ఎవరైనా ఒక తప్పు చేస్తే దానికి చట్టం ఉంది. చట్టం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం, ఏదైతే లా ఆఫ్ ల్యాండ్ ప్రకారం అతన్ని పిలిచి అతన్ని విచారించి అతని వర్షన్ తీసుకున్న తర్వాత చట్టం దాని మీద తీర్పు చెప్తుంది, న్యాయం దాని మీద తీర్పు చెప్తుంది, కోర్టు దాని మీద తీర్పు చెప్తాయి. ఆ తీర్పు ఆధారంగా అతన్ని శిక్షించాలి. కానీ ఖాకీ బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళే తామే లాయర్లు, తామే జడ్జిలు అయిపోయి నిర్ణయం తీసుకుంటే చాలా తప్పు అని చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఇప్పటికే జడ్జిమెంట్ చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో కూడా, గాదె సాయికృష్ణ కేసులో కూడా చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఆయన ఇంటి దగ్గరికి వచ్చేసి జిందాబాద్ నినాదాలు ఇస్తున్నారు. కొంతమంది ఆయనను నిజాయితీ ఆఫీసర్గా చెప్తున్నారు. నిజంగానే సిఐ నాగరాజు ఆధ్వర్యంలో గాదె సాయికృష్ణ మీద 3rd degree టార్చర్ జరిగిందా లేదా, దీని మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక రౌడీ కోసం సపోర్ట్ చేస్తారా, ఒక రౌడీకి కులం ఉంటుందా, ఒక రౌడీ కోసం నన్ను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమంటారా అనేటువంటి విషయాలు చెప్పడం అనేటువంటిది ఇది పూర్తిగా అసంబద్ధమైంది. ఎట్ ద సేమ్ టైం ఇర్రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఈ కేసులో ప్రతి ఒక్కరు, ఒక తల్లికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఒక తల్లికి సంబంధించినటువంటి, ఒక కొడుకుకి సంబంధించినటువంటి, ఒక మనిషికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అతను ఏమయ్యాడు అనేటువంటి సమాధానం చెప్పాలి. అతన్ని రౌడీ కావచ్చు, అతని మీద ఎటువంటి కేసైనా ఉండొచ్చు, అతన్ని చట్టబద్ధంగా అతని మీద చర్యలు తీసుకుంటే ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ చట్టానికి అతీతంగా తమ ఇష్టం వచ్చినట్టు నియంత్రణలాగా వ్యవహరిస్తే ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తారు. అది పోలీస్ ఆఫీసర్ సిఐ నాగరాజ్ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు. చట్టానికి లోబడితే మాత్రమే ఎవరైనా దాని మీద ఓకే అంటారు, దానికి సపోర్ట్ చేస్తారు. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కానీ ఒక కానిస్టేబుల్ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ఒక ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని కూడా ఒక కానిస్టేబుల్ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది చట్టాన్ని అతిక్రమిస్తే. సో ఈ కేసుకు సంబంధించి ఇది పొలిటికల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. బట్ నేను మళ్ళీ ఒకసారి లీగల్గా ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ పార్ట్ దగ్గరకు వస్తాను. నాగరాజు ఇంకా విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో ఆయన ఒక ఇంట్లో ఉన్నారు. ఆయనకు పరామర్శలు కొనసాగుతున్నాయి. ఆయనను ఎవరూ ఏమీ చేయట్లేదు అనేటువంటిది చూసుకుంటే కేసు అనేటువంటిది ఎంత వీక్గా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కూడా చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయనేటువంటిది జడశ్రవణ్ చాలా విపులీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చాలా స్పష్టంగా ఈ కేసులో తప్పుదోవ పట్టించడానికి ఈ కేసును నమోదు చేసినటువంటి ఏమేమి తప్పులు జరిగాయనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. దాన్ని మా కొలీగ్ సతీష్ జడశ్రవణ్తో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మీరు సాక్షి టీవీ యూట్యూబ్లో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారు అనేటువంటిది కూడా చూడొచ్చు. బట్ ఈ కేసు మాత్రం ఎక్కడో ఒక దగ్గర దారి తప్పుతుంది, కొంతమందిని తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అనుమానం లీగల్ ఫెటర్నిటీలో కాదు, సామాన్యంలో, జర్నలిస్టులు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎటువంటి రూలింగ్ ఇస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఎవరికి అప్పచెప్తుంది అనేటువంటి దాని ప్రకారం ఈ కేసు డెప్త్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గాదె సాయికృష్ణ ఈ పేరు గుర్తుంచుకోండి, చాలా కాలం పాటు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు ఇది.